ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా పంపింగ్ చేసుకోవాలి. ప్రతి ఒకసారి అయితే 2 years ఉంటుంది, తర్వాత మళ్ళీ 2 years ఒకసారి రీపంపింగ్ చేసుకోవాలి. టైం పీరియడ్ 2 years ఉంటుంది. 2 years కెమికల్ పవర్ అయితే 2 years ఉంటుంది. 2 years వరకు ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, బాపట్ల జిల్లా అలాగే ప్రకాశం జిల్లా ఈ సరౌండ్స్ లో చెదల సమస్య అనేది విపరీతంగా అయితే ఉందండి. ఎలాంటి మెటీరియల్ అనేది యూజ్ చేసినా సరే వుడ్కి సంబంధించింది చెదలు అనేది పడుతుంది. ఒక దర్వాజాలు అనేవే కాదండి, డోర్స్ కానీ అలాగే లోపల ఇంటీరియర్స్ యూజ్ చేసే వుడ్కి సంబంధించిన ఎక్కడ ఇంటీరియర్స్ అనేవి వాడిన అవి కానీ, కబోర్డ్లు కానీ, మనకి మోడ్యులర్ కిచెన్స్ లో ప్లైవుడ్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకుంటాం అవి కానీ, ఇలా చెదల సమస్యతో చాలా ఇబ్బందులే పడుతున్నారండి. అయితే ఒక చిన్న సొల్యూషన్, 20 liters కి 50 ml. కాకపోతే మనం 84 వస్తుంది, 88 2 caps. చెదల మందు అనేది ప్రతి 6 నెలలకి ఒకసారి మనం ఇంజెక్ట్ చేయించుకోవాలండి. ఇలా ఇంజెక్ట్ చేయించుకోవాలి. అయితే ఫస్ట్ మనం కొత్తగా ఉంటుంది కాబట్టి మన హౌస్ అనేది ఫస్ట్ 6 months ఒకసారి చేయించుకోవచ్చు. తర్వాత ఉండే కొద్దీ మనం 2 years ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. ఇది ఎలా ఇంజెక్ట్ చేస్తారంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మిషన్ ద్వారా మనకి ముందుగా కెమికల్ అనేది మిక్సింగ్ చేసుకొని అది 20 liters కి 50 ml చొప్పున మనకి కలుపుకొని దీన్ని ఈ పైప్స్ ద్వారా ప్రెజర్ తోటి మనకి లోపలగా ఉండే పైపుల్లోకి ఇంజెక్ట్ చేస్తారు. దీనికోసం ఫ్లోరింగ్ అనేది చేసే ముందే మనకి లోపల పైప్ లైనింగ్ అనేది చేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పైప్ అనేది ఎలా ఉందో, ఇలా మనకి ఎక్కడెక్కడ మనకి వుడ్ అనేది నేలకి టచ్ అవుతూ ఉంటుందో ఆయా ప్లేసుల్లో ఈ విధంగా పైపింగ్ అనేది మనకి చేయడం జరుగుతుంది. అలాగే మనకి రూము చుట్టూ కూడాను ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి రూమ్ చుట్టూ కూడా మనకి ఈ విధంగా పైప్ అనేది వేస్తారు. చూస్తున్నారు కదా, మనకి ఇటు వచ్చి పైపు ఈ పక్కగా తిరిగింది అనమాట. ఇలా రూమ్ మొత్తం కూడా ఈ పైపింగ్ అనేది ఫస్ట్ మనకి చేయడం జరుగుతుంది. ఈ పైప్ లో మనకి సన్నటి బెజ్జాలు అయితే ఉంటాయండి, హోల్స్ అయితే. ఈ హోల్స్ ద్వారా మనకి బయట కలుపుకునే కెమికల్ లిక్విడ్ అనేది మనకి లోపల రూమ్స్ లో స్ప్రెడ్ అవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం పైప్ అనేది వెళ్ళింది, సిమెంట్ అనేది చేస్తారు. అయినా కూడా ఇందులో చిన్న హోల్స్ అనేవి ఉంటాయి. ఇలా ఉండే హోల్స్ లో నుంచి లిక్విడ్ అనేది మనకి బయటకు వస్తుంది. ఇది మొత్తం వుడ్ అనేది ఇక్కడ ఆర్మర్ కి వుడ్ అనేది వేశారు కదా, ఈ వుడ్ అనేది డ్యామేజ్ కాకుండా లిక్విడ్ అనేది ఇక్కడ నుంచి స్ప్రెడ్ అవుతుంది. ఏదైనా చెదలు అనేది ఇక్కడ వచ్చినట్లయితే కార్నర్ లోనే వాటిల్ని అడ్డుకుంటుంది అనమాట. ఈ విధంగా మనకి ముందుగా పైప్ లైనింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ పైప్ లైనింగ్ కి ఒక అడుక్కి అంటే రన్నింగ్ ఫీట్ కి వచ్చేసి 20 రూపాయల నుంచి 25 రూపాయల దాకా ఛార్జ్ చేయడం జరుగుతుందండి. పైపింగ్ వేసిన తర్వాత ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా పంపింగ్ చేసుకోవాలి. ప్రతి ఒకసారి అయితే 3 years ఉంటుంది, తర్వాత మళ్ళీ 2 years ఒకసారి రీపంపింగ్ చేసుకోవాలి. టైం పీరియడ్ 2 years ఉంటుంది. 2 years కెమికల్ పవర్ అయితే 2 years ఉంటుంది. 2 years వరకు ఉంటుంది. 2 years వరకు ఉంటుంది. మళ్ళీ 2 years అయిపోయిన తర్వాత మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలా? 2 years అయినా సరే 100 ఎంత ఇది కాస్ట్? అప్పుడు ఓన్లీ కెమికల్ కే ఛార్జ్ చేస్తారు. కెమికల్ అంటే ఫ్రీ అయిపోయితే, తర్వాత అయితే కెమికల్ కి ఛార్జ్ చేస్తారు. కెమికల్ కి ఎంత? మామూలుగా దీనికి ఎంత? మామూలుగా అయితే 5 rupees అప్పుడు ఛార్జ్ చేస్తారు. 5-6 rupees కెమికల్ కి అయితే. కెమికల్ కి అయితే 5 rupees. ఇది ఎట్లా ఫీట్ కా లేకపోతే ఓన్లీ కెమికల్ కి ఫీట్ అయితే 2 feet కి అయితే ఛార్జ్ చేస్తారు. అరే భయ్యా, ఎట్లా రేట్ ఎట్లా? మామూలుగా అయితే పైప్ వచ్చేసి అయితే 23 rupees ఫీట్ కి. ఫీట్ కి 23. మనకి ఎంత స్క్వేర్ ఫీట్ ఉందో అంత వచ్చేస్తుంది. పైప్ ఎంత వేస్తామో అంత. ఫీట్ కి 5 rupees చొప్పున. 25 ఫస్ట్, తర్వాత కెమికల్ వచ్చేసి 5 rupees ఫీట్ కి. అంటే ఏరియాని బట్టి చెప్తారు. ఇలా 23 రూపీస్ అనేది పెట్టి పైప్ లైనింగ్ అనేది చేయించుకుంటే ఫస్ట్ టైం వాళ్ళు ఫ్రీగానే చేస్తామని చెప్తున్నారండి. అయితే తరువాత మాటికి మీరు 2 years ఒకసారి ఛార్జ్ చేస్తాం, అది కెమికల్ కి 5 rupees చొప్పున ఛార్జ్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇట్లా పాయింట్ ఇస్తారా? దేనికి సపరేట్ ఉంటుంది. సపరేట్. ఏ రూమ్ కి సంబంధించి ఆ రూమ్ కి సపరేట్ గా ఇట్లా ఒక పాయింట్ అనేది మనకి బయట వైపు ఇవ్వడం జరుగుతుందండి. ఇలా ఇచ్చిన దాంట్లో మనకి 4 pipes అయితే వస్తాయి అనమాట. 2 pipes ఒక వైపు నుంచి వెళ్తాయి, మరొక 2 pipes అనేవి ఇంకో వైపు నుంచి వెళ్ళి మనకి మొత్తం రూమ్ ను మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఇలా 2 pipes కి కూడా మనకి ఈ వాటర్ లిక్విడ్ ఏదైతే ఉందో వాటర్ ఒక 20 liters వాటర్ అనేది తీసుకున్నారంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కెమికల్ వచ్చేసి 50 ml చొప్పున కలుపుకొని దీన్ని పంపింగ్ అయితే చేయాలి.
50 ml కన్నా ఎక్కువ కలుపుకున్నా నో ప్రాబ్లం, తక్కువ మట్టికి కలుపుకోకుండా యూజ్ చేసుకోవాలని చెప్పి అయితే చెప్పడం జరుగుతుందండి. దీని యొక్క ఎంఆర్పి ధర వచ్చేసి 980 రూపాయలు అయితే ఉంది. ఇంకా తక్కువే మనకి కాస్ట్ అనేది పడే ఛాన్స్ అయితే ఉంటుంది. దీని ఎక్స్పైర్ డేట్ కూడా 2 years అయితే ఉందండి. అయితే మనం కొత్తగా బిల్డింగ్ అనేది కట్టుకున్నప్పుడు ప్రతి 6 నెలలకి ఒకసారి ఈ విధంగా కెమికల్ ఇంజెక్షన్ అనేది మనం చేయించుకున్నట్లయితే తరువాత అంటే ఒక 2 years అలా ఒక 6 months ఒకసారి మనం చేయించుకొని ఒక 1 year తర్వాత మనం డైరెక్ట్ గా 2 years ఒకసారి మనం చేయించుకుంటే సరిపోతుంది. ఈ లోపు మనకి చెదలు అనేది సమస్య రాకుండా మనకి పర్ఫెక్ట్ గా అయితే ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి. మేమైతే వర్క్ అనేది చీరాలలో చేయించామండి, బాపట్ల జిల్లా చీరాలలో అయితే చేయించాం. వీళ్ళు వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి వర్క్ అనేది మాకు చేయడం జరిగింది. ఎలాగో వచ్చారు కదా అని చెప్పేసి ఎక్కడెక్కడ దర్వాజాలు ఎక్కడ వుడ్ కి సంబంధించి ఉన్నాయో వీటి మొత్తానికి కూడా ఇదే లిక్విడ్ ని సైడ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక బాటిల్ లోకి తీసుకొని మొత్తం స్ప్రే చేయించడం జరిగిందండి. దర్వాజాలకు కానీ అలాగే సైడ్ మనకి ఎక్కడెక్కడ టచ్ అవుతుందో అలాంటి టచ్ అయ్యే ప్లేస్ లో, కార్నర్స్ లో ఇలా ప్రతి ఒక్క చోట కూడా ఈ విధంగా స్ప్రే అనేది చేయించడం జరిగిందండి. ఇలా చెదల నుంచి మన ఇంటిని మనం కాపాడుకునే ప్రయత్నంలో ఇది కూడా ఒక భాగం అని చెప్పుకోవచ్చండి. ఎవరెవరు ఈ చెదల సమస్యతోటి ఇబ్బందులు పడుతున్నారో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో అలాగే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది, నలుగురికి ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంటి నిర్మాణం అనేది చేసుకుంటున్నట్లయితే ఈ వీడియో అనేది షేర్ చేసి వాళ్ళకి తెలుపండి. ఈ వర్క్ కు సంబంధించి మరిన్ని వివరాలు, ఇన్ఫర్మేషన్, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తానండి, అక్కడి నుంచి చూసి తెలుసుకోండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి. ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఈ వీడియోస్ అనేవి మీకు ఎంతో కొంత యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.